ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి కేవలం పుస్తకాల్లోనే కాదు, ఈ చిన్నారుల ఆచరణలోనూ సజీవంగా ఉన్నాయని నిరూపించే కార్యక్రమమే బాలముకుందం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారులను సాదరంగా ఆహ్వానిద్దాం. అలాగే ఈ కార్యక్రమానికి విశ్లేషకులుగా వ్యవహరిస్తున్న శ్రీ తనుజ్ విష్ణువర్ధన్ గారిని కూడా ఆహ్వానిద్దాం. గురువు గారు నమస్కారం అండి. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా మొదటి అంశం శ్లోక పఠనం. వేద మంత్రాలలోని మాధుర్యం, పురాణ శ్లోకాలలోని పరమార్థం పసిపిల్లల గొంతులో వింటుంటే మనసు పులకించిపోతుంది. భగవంతుడు స్మరించే తొలి అక్షరం ఈ శ్లోకం. మరి అటువంటి చక్కని శ్లోకాన్ని వినిపించడానికి మన ముందుకు వస్తున్న చిన్నారిని ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు భువనిక అంజూరు. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేనిప్పుడు భగవద్గీతలోని శ్లోకాలు పారాయణం చేయబోతున్నాను. ధ్యాన శ్లోకాలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పాదాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రహీతాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణి భగవతి యస్తాదసాధ్యాయిని అంబ త్వామనుసందదామిని భగవద్గీతే భవద్వేషిణి. సర్వోపనిషదోద్ధావో దోద్దా గోపాలనందనః. పార్థో వత్సత్ సుధీర్భోక్తా దుక్తం గీతామృతం మహత్. వసుదేవసుతం దేవం కంసచారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవక్షైవ కిమకూర్వత సంజయ. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః. తత్ర శ్రీ విజయో భూతిర్ ధ్రువానీతిర్మతిర్మమ. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతా అథ ద్వాదశోऽధ్యాయః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా యే భక్తా స్వాం పర్యుపాసతే ఏషాప్యక్షరమవ్యక్తం కేషాంతే యోగవిత్తమాః. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో యేవాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ తే మే యుక్తతమా మతాః. ఓం తస్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోऽధ్యాయః. ధన్యవాదాలు. గురువు గారు, చిన్నారి పలికిన శ్లోకాన్ని విన్నాం కదండి, మరి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చిన్నారి బాలముకుందం కార్యక్రమంలో భగవద్గీత శ్లోకాలను చాలా చక్కగా పఠించింది. ఏది ఎంత చెప్పుకున్నా ప్రధానంగా చిన్నారులకు భగవద్గీత కంఠత చేయించడం అనేటువంటిది ప్రతి ఒక్కరము కూడా ఒక కర్తవ్యంగా దీక్షగా ఆచరించవలసినటువంటి కార్యం. ఎందుకంటే భగవద్గీత అత్యవసరం. ఏ విద్య నేరుస్తూ ఉన్నా అందులో ప్రప్రథమంగా మనం అందరం కూడా ఆలతోనే విద్య నేరుస్తాం.
అదేవిధంగా లోకము గురించి తెలుసుకోవాలి, జీవితం గురించి తెలుసుకోవాలి అంటే అందులో అఆలు ఏమిటి అంటే భగవద్గీత శ్లోకాలే. కనుక ఇలా చిన్నారులు భగవద్గీత శ్లోకములను పఠించి రావడం, అలా పఠించినటువంటి వారికి కాస్త ప్రోత్సాహకంగా ఈ బాలముకుందం కార్యక్రమం ఒక వేదికగా నిలవడం కూడా ఎంతో ముదావహం. ఈనాటి ఈ చిన్నారికి చక్కగా భగవద్గీత శ్లోకాలు పఠించినటువంటి ఈ చిన్నారికి గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని మనసారా కోరుతూ ఇక రెండవ అంశం ఏకపాత్రాభినయం. పురాణ పురుషులు, పతివ్రత శిరోమణులు మళ్ళీ ఈ భూమిపైకి వచ్చారా అన్నట్టుగా పౌరాణిక ఘట్టాలను కళ్లకు కట్టే ప్రక్రియ ఏకపాత్రాభినయం. పసి వయసులోనే పౌరాణిక పాత్రల భావాలను, డైలాగులను ఎంత అద్భుతంగా పలికిస్తారో చూడ్డానికి సిద్ధంగా ఉందాం. ఈ అద్భుత ప్రదర్శనతో మన ముందుకు వస్తున్న చిన్నారిని ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శ్రీనిధి. నేను శ్లోకాయ బిర్లా స్కూల్లో 8వ తరగతి చెప్తున్నాను. ఈరోజు నేను వెంగమాంబ పాత్ర పోషిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర పాద పద్మాలకు నమస్కారం. నా పేరు వెంగమాంబ. అదేనండి, తరిగొండ వెంగమాంబను. అందరికీ నేను ఒక సాధారణ బాలికను, కానీ నా మనసు, నా ప్రాణం, నా సర్వస్వం ఆ 7 కొండల వాడికి అంకితం. నేను ఈరోజు నా చిన్న ముచ్చట ఒక చెప్తాను. మా ఊర్లో నా వయసు పిల్లలందరూ బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ పరుగులు తీస్తూ ఆడుకుంటుంటే నాకు మాత్రం ఆ ఆటలు ఏమీ నచ్చేవి కావు. నాకు తెలిసిన ఆట ఒకటే, ఆ 7 కొండల వాడికి పూలమాలలు కట్టడం. నాకంటే వయసు లేదు. అమ్మ వెంగమాంబ, వెళ్ళి తోటి పిల్లలతో ఆడుకో తల్లి. మా నాన్నగారు అది పదే పదే చెప్పేవారు. కానీ నేను వెళ్ళి మట్టితో శ్రీవారి బొమ్మలు చేసి దానికి ప్రాణం ఉన్నట్లు గంటల తరబడి పాటలు పాడేదాన్ని. ఒకరోజు మా నాన్నగారు వచ్చి, ఏమిటి ఈ పిచ్చి పని, లోకంలో ఉన్న ఆడపిల్లలందరూ ఇదేనా చేసేది అని నా భక్తిని, నా బొమ్మలను తప్పుబట్టారు. అప్పుడు నేను ఏడ్చాననుకున్నారా? లేదు. నాన్నగారు నా శ్వాసలో, నా కళ్ళలో ఆ స్వామే నిండిపోయారు. ఈ ప్రాణం, ఈ మనసు ఎప్పుడో ఆయనకి ఇచ్చేశాను. నా స్వామికి నేను ఇచ్చేది ఏముంది? ఒక ముత్యాల హారతి తప్ప. నేను ప్రతిరోజు ఏకాంత సేవలో ఈ వేంగమాంబ ఇచ్చే హారతి ఆ ఆనంద నిలయుడికి చాలా ఇష్టం. ధన్యవాదాలు. గురువు గారు, మరి ఈనాటి ఏకపాత్రాభినయం గురించి మీ స్పందన ఏంటో తెలియజేయండి. బాలముకుందం కార్యక్రమంలో ఈ రోజున చిన్నారి వెంగమాంబ గారి యొక్క ఏకపాత్రాభినయంలో ఎంతో చక్కనైనటువంటి అభినయాన్ని ప్రదర్శిస్తూ ముందుకు వచ్చింది. నిజంగా భగవంతుడే, శ్రీ వెంకటేశ్వరుడే సర్వస్వము అనుకొని ఉన్నటువంటి భక్తుల జీవితాలు ఎన్నో మనకు చరిత్రలో కనపడతాయి. ఎందరో ఆళ్వారాధుల దగ్గర నుండి, మనకు తెలిసినటువంటి అన్నమాచారుల వారి దగ్గర నుండి ఇలా ఎన్నో పాత్రలు, వారందరూ కూడా పరిపూర్ణమైనటువంటి భక్తితో ఆ గోవిందుణ్ణి సేవించుకున్నటువంటి వారే. వారి జీవితాలలో ఒకటే అనుకున్నారు. ఏమిటి అనంటే భగవత్ కైంకర్యము, ఆ గోవిందుడికి ఆరాధనము, సర్వస్వము కూడా ఆ గోవిందుడికి సమర్పించుకోవడం తప్ప ఇంకేది కూడా జీవితంలో అవసరం లేదు. అదే ఉత్తమమైనటువంటి భాగ్యము, అదృష్టము అనుకున్నారు. మరి ఆ కోవలో అగ్రగణ్యులైనటువంటి ఆ వెంగమాంబ గారి యొక్క పాత్రని చాలా చక్కగా చిన్నారి ఈ రోజున పోషించారు. ఈ చిన్నారికి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటనాథుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని మనసారా కోరుతున్నాం. ఇక మూడవ అంశం కళా వైభవం. భగవంతుని మెప్పించడానికి నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. అందులో నాట్యం, గానం, వాద్యం వంటి కళల ద్వారా స్వామిని ఆరాధించడం ఒక గొప్ప వరం. దేవుడిచ్చిన కళను తిరిగి ఆ దేవునికి అంకితం చేస్తూ తమ కళా నైపుణ్యంతో స్వామికి నీరాజనాలు అర్పించడానికి వస్తున్న
మన ప్రతిభావంతులైన చిన్నారులను ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు రిషిక. నేను శ్రీప్రకాష్ స్కూల్ విశాఖపట్నంలో 7వ తరగతి చదువుతున్నాను. నేను శ్రీమతి శ్రీలలిత మేడం గారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాను. యని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద యని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద యని కొలువరే
గురువు గారు చూశారు కదండి ఈనాటి కళా వైభవాన్ని. మరి పిల్లల గురించి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. భగవంతుడు మనకు అత్యుత్తమమైనటువంటి మానవ జీవితాన్ని అనుగ్రహించారు. ఈ మానవ జీవితంలో మనం మాట్లాడినా, కూర్చున్నా, లేచినా, పరుగులు తీసినా, ఏ కార్యము చేసినా కూడా అందులో ఒక కళ దాగి ఉంటుంది. కళాప్రపూర్ణమైనటువంటి దేహాన్ని ఇచ్చాడు మనకు భగవంతుడు. అయితే ఆ కళాప్రపూర్ణమైనటువంటి దేహంతో ఏదో ఒక కళని కనుక మనం చక్కగా గురుముఖత అభ్యసించాము అనంటే ఎంతో గొప్పగా ఉంటుంది. ఈనాడు బాలముకుందం కార్యక్రమంలో చిన్నారులు చాలా చక్కగా గాన కళని కొందరు ప్రదర్శించారు. ఈ చిన్నారి చేసినటువంటి గానము ఎంతో గొప్పగా ఉన్నది. కేవలము ఈ గానముతోనే అచేతనమైనటువంటి శిలలను కూడా శిల్పాలుగా చేయగలుగుతాము అనేటువంటి చరిత్ర ఇదిగో మన భారతావని, మన వేదం మనకు తెలియజేస్తూ ఉన్నది. కాకపోతే ఆ కళలో పరాకాష్ఠ సిద్ధికి మనం చేరుకోవాలి. ఈ కళను ఈ రోజున ప్రదర్శించినటువంటి ఈ చిన్నారికి ఆ గోవిందుడి యొక్క అనుగ్రహం ఎంతో చక్కగా సదా సర్వదా ఉండాలి అని, ఈ కళలో ఈ చిన్నారి గొప్పనైనటువంటి మేధావిగా తీర్చిదిద్దబడాలి అని చెప్పి మనసారా కోరుతున్నాం. ఇక 4వ అంశం సంప్రదాయ వస్త్రధారణ. మన సంస్కృతి సంప్రదాయాలను తమ వేషధారణ ద్వారా చూపించడానికి మన ముందుకు వస్తున్న చిన్నారిని ఆహ్వానిద్దాం. గురువు గారికి నమస్కారం. నా పేరు ఆర్ శ్రీకర్ రెడ్డి. నా పేరు ఎం హర్షిని. మేము ఈరోజు అస్సాం రాష్ట్రం గురించి పరిచయం చేయబోతున్నాం. అస్సాం పూర్వ పేరు అస్సోం. అసమ అనే సంస్కృత పదం నుండి పుట్టిందని చెప్పవచ్చు. అసమ అనగా సమం కానది అని అర్థం. ఈ ప్రాంతంలో కొండలు, లోయలు, నదులు చాలా అసమానంగా ఉండడం వల్ల అస్సాం అనే పేరు వచ్చిందని చెప్తారు. అంతేకాకుండా అహోం అనే జాతి ప్రజలు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం చేత అస్సాం అనే పేరు వచ్చిందని చెప్పవచ్చు. భారతదేశ ఈశాన్య రాష్ట్రాలలో అస్సాం ఒకటి. అస్సాం రాజధాని దిస్పూర్. అస్సాంలో ప్రవహించే నది బ్రహ్మపుత్ర. అస్సాంకు బంగ్లాదేశ్, భూటాన్లతో సరిహద్దులు ఉన్నాయి. ఆదిమ వాసుల ఆచార్యాలు, అందిపుచ్చుకున్న సాంప్రదాయాలు కలగలిసి ఉండడం వల్ల వస్త్రధారణ మెకేలా చాదర్ అస్సాం మహిళలు ధరించే సాంప్రదాయ వస్త్రం. మెకేలా కింది భాగం పొడవుగా ఉండి స్కర్టులా నడుముకు చుట్టుకుంటారు. పై భాగం శారీ పళ్ళులా ఉండి భుజం మీద వేసుకుంటారు. అస్సాం ఆచార వ్యవహారాలలో గమోసాకు విశిష్ట స్థానం ఉంది. దీనికి 3 వైపుల ఎరుపు కానీ వేరే రంగుతో అంచు ఉంటుంది. బిహు నాట్యకారులు దీని యొక్క చిత్రమైన ముడితో తలగుడ్డగా వాడతారు. ప్రార్థనా సమయంలో గమోసాను మెడలో వేసుకుంటారు. సమాజంలో ఉన్నతిని తెలుపుకునే విధంగా గమోసాను మెడలో వేసుకుంటారు. పండుగలు. బిహు పండుగ అస్సాంలో జరుపుకునే అతిపెద్ద పండుగ. ఈ పండుగ సంవత్సరంలో 3 సార్లు జరుపుకుంటారు. జనవరి, ఏప్రిల్, అక్టోబర్ నెలలో జరుపుకుంటారు. అదే కాక దుర్గా పూజ కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు. అస్సామీ, బోడో భాషలు రాష్ట్ర అధికార భాషలు. ఇవే కాకుండా ఇతర టిబెటో బర్మన్, మోన్ ఖమోర్, కోచ్ భాషల ప్రభావితం కూడా అధికంగానే ఉంది. జీవ సంపద. అస్సాంలో జీవ సంపద, అడవులు, వన్యప్రాణులు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో చాలా అభయారణ్యాలు ఉన్నాయి. అందులో ఒకటి కజీరంగా నేషనల్ పార్క్. ఈ పార్కులో ప్రత్యేకత ఆకర్షణ ఖడ్గమృగం. అస్సాంలో సత్రియ నాట్యం చాలా ప్రసిద్ధి పొందింది. అస్సాం టీ గార్డెన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందింది. ప్రపంచంలో అస్సాంలో మాత్రమే లభించే బంగారు రంగు పట్టు ముగా సిల్క్ లేదా ముగా పట్టుగా ఇక్కడ లభిస్తుంది. అస్సాంలో కామాఖ్య దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది మరియు పవిత్రమైనది. గురువు గారు, మరి ఈనాటి సంప్రదాయ వస్త్రధారణ గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలా మన సంప్రదాయంలో, మన వైదిక సంప్రదాయంలో, ఈ భారతావనిలో ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఆ కుటుంబ సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి కుటుంబాలలో ఒకటి ఇది. వారి యొక్క చక్కనైనటువంటి వస్త్రధారణతో వచ్చి
వారి యొక్క ఔన్నత్యాన్ని కూడా ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ బాలముకుందం కార్యక్రమంలో ఈ చిన్నారి ఎంతో చక్కగా తెలపడం ముదావహం. ఈ చిన్నారికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మెండుగా ఉండాలి అని మనసారా కోరుతున్నాను. గురువుగారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారులకు ఒక మంచి మాటను తెలియచేయండి. సుఖార్థా సర్వభూతానాం మతా సర్వాః ప్రవృత్తయః సుఖంచ న వినా ధర్మాత్ తస్మాత్ ధర్మపరో భవ. బాలముకుందం కార్యక్రమంలో ఎంతో మంది చిన్నారులు చక్కగా వారి వారి యొక్క కళలను పోషించారు. కొందరు శ్లోక పఠనం చేశారు, కొందరు ఏకపాత్రాభినయం చేశారు, ఇంకా కొందరు సంప్రదాయ దుస్తులతో ముందుకు వచ్చారు. అదేవిధంగా కొందరు సంగీత వాద్య విశేషములను మన ముందర ప్రదర్శించారు. ఇలా బాలముకుందం కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే నిదానంగా రాబోవు నవభారత యువకులు, నవభారత ధీరులైనటువంటి ఈ బాలురందరికీ వేదోక్తమైనటువంటి ధర్మము పట్ల, అందులో ఉండేటువంటి కళల పట్ల ఒక ఔన్నత్య నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేయడం. దీనిని ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎలా చేస్తోంది అంటే ఒక క్రమబద్ధీకరణతో చేస్తోంది. శాస్త్రం చెప్తారు, సుఖార్థాః సర్వభూతానాం మతా సర్వాః ప్రవృత్తయః అని. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏం కావాలి అంటే, నాయనా నీకేమన్నా కావాలా అని భగవంతుడు శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమై అడిగితే వారు ఒకటే కోరుతారు, స్వామి నేను సుఖంగా ఉంటాను. సుఖం సుఖం అంటారే కానీ ఆ సుఖానికి హేతుభూతమైనటువంటి దాన్ని ఎంతమంది పట్టుకోగలుగుతున్నారు? అదే మనం చిన్నారులకు నేర్పాలి. నిజంగా మన వేదోక్తమైనటువంటి కళలలో మనం చూస్తున్నటువంటి శ్లోక పఠనం కావచ్చు, ఏకపాత్రాభినయం కావచ్చు, వివిధ వాద్య తాళ గానాది విశేషములు కావచ్చు, వీటన్నింటిలో ఏ కళనైనా కూడా పిల్లవాడికి మనం చాలా జాగ్రత్తగా నేర్పగలిగామా, నిజంగా అతను జీవితంలో సుఖంగా ఉంటాడు. మన పిల్లలు, మన బాలురు సుఖంగా ఉండాలి అంటే మనం నేర్పవలసినటువంటిది వారికి వెనకాల అపారమైనటువంటి ధనాన్నో సంపదనో సంపాదించేసి మా పిల్లవాడికి ఇన్ని కోట్లు సంపాదించి వెనకాల దాచిపెట్టామంటే ఆ అన్ని కోట్ల సంపాదన చూసుకొని అతను సుఖపడతాడో లేదో కానీ ముందుగా చెడిపోతాడు. మన పిల్లలు, మన బాలురు సుఖంగా ఉండాలి, వారి జీవితం సుఖమయంగా ఉండాలి అంటే మనం వారికి నేర్పవలసినటువంటిది చక్కనైనటువంటి ఒక కళని, ఆ జ్ఞానాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తోంది ఈ బాలముకుందం కార్యక్రమం. అందుకే ఈ బాలముకుందం కార్యాన్ని చూస్తున్నటువంటి ప్రతి బాలురు కానివ్వండి, వారి తల్లిదండ్రులు కానివ్వండి, ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, ఎంతో చక్కగా మన బిడ్డలకి వేదోక్తమైనటువంటి కళలలో ప్రవేశాన్ని కల్పిద్దాం. అందరికీ అన్ని కళలు వస్తాయి అని కూడా మనం అనలేం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ కళ వచ్చే అనుగ్రహాన్ని భగవంతుడు వారికి పుట్టుకతోనే ఇచ్చి ఉంటాడు. అది ఏ కళలో ఇచ్చాడో గుర్తించేటువంటి ప్రయత్నమే మరి తల్లిది, తండ్రిది, గురువుది, వీళ్ళందరిది కూడా. మరి ఆ ప్రయత్నాన్ని ఈ బాలముకుందం వేదికగా మనం అందరం కూడా తెలుసుకొని ఆ కళలో మొట్టమొదటి ప్రవేశాన్ని కూడా ఈ బాలముకుందం కార్యక్రమంలో పిల్లలకి అందించి ఆ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని ఈ బాలముకుందము ద్వారా సకల బాలులకు అందేలాంటి చక్కనైనటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. అందరికీ గోవిందుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి ఈనాటి బాలముకుందం కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Govinda Hari Govinda.
నారాయణాయ